తీవ్ర అనారోగ్యానికి గురై మైనింగ్ జోన్ దుమ్ము కానీ మూసీ నది మురికితోటి నానా అవస్థలు పడతా ఉంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లయిందంటే పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. ఈనాడు ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 25/1/2006 నాడు ఎకో టౌన్ పేరు మీద, అంటే ఒక డంపింగ్ యార్డ్ను శాస్త్రీయ నామంగా ఎకో టౌన్ అని పెట్టి సర్వే నంబర్ 268ల 494 ఎకరాల భూమిని తీసుకొని అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడం జరుగుతూ ఉంది. పెడతామని జీవో ఇచ్చడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ఆ ప్రాంతవాసిగా అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా ఏదన్నా ఒక ప్రాజెక్టు తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయం తీసుకోవాలి, పబ్లిక్ హియరింగ్ పెట్టాలి, ఆ లోకల్ నాయకులతో కాన్సెంట్, సర్పంచులతో గ్రామ సభల తీర్మానం చేయాలి. అవి ఏవి లేకుండా జపాన్ కంపెనీకి ఏదో వినాయకుని భక్తి కాదు, ఉండ్రాళ్ళ భక్తి, ఏదో వాళ్ళకు ఇచ్చే కమిషన్లకు ఆశపడి ఆ ప్రాంత ప్రజలను భవిష్యత్తును అంధకారం చేసే విధంగా డంపింగ్ యార్డ్ పెడతారు. డంపింగ్ యార్డ్ అంటే ఈ హైదరాబాద్ మహానగరంలో వెళ్ళిన చెత్తనంతా తీసుకుపోయి అక్కడ రీసైక్లింగ్ పేరుతోటి దుర్వాసన, దుర్గంధం వెదజల్లే ఎకో టౌన్ పేరు మీద పెట్టే ఈ డంపింగ్ యార్డు హైదరాబాద్కు జిహెచ్ఎంసి పరిధికి కేవలం 3 కిలోమీటర్లే, 3 కాదు 2 కిలోమీటర్లే. దీని ప్రభావంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్లోని ఒక 10-12 గ్రామాలకు, భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండల పరిధిలోని ఒక 5-6 గ్రామాలకు ప్రత్యక్షంగా, అటు ఇటు ఒక 20-25 గ్రామాల ప్రజలకు పరోక్షంగా తీవ్రమైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లే ఆ మహమ్మారిని ఆ ప్రాంత ప్రజల మీద నెట్టడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఇబ్రాహీంపట్నానికి, భువనగిరి పార్లమెంటుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, మరి వీళ్ళు కండ్లు లేవా, చెవులు లేవా? ఈ ప్రాంత ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి గారి ఒత్తిడికో ఆ కార్పొరేట్ కంపెనీ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఈ ప్రజల జీవితాలను దుర్భరం చేసే ఈ ప్రాజెక్టుకు మీరు ఒప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. నిన్న ఆ గ్రామాల సర్పంచులందరూ కూడా పార్టీలకు అతీతంగా, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, బీజేపీ సర్పంచులు, అన్ని పార్టీల వారు కూడా వస్తే మేము పోయి, నేను, మా మాజీ శాసనసభ్యుడు కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు అందరం కూడా పోయి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి వాళ్ళకు సాంఘీభావం తెలపడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒక్కడే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు తమరు చెప్తావురు ఏడవైనా మూసీని ప్రక్షాళన చేస్తా, మూసీల మంచినీళ్లు ప్రవహించబెడతా అని. నీ ఆలోచన మంచిదే, మేము మూసీని రీసైక్లింగ్ చేస్తా అంటే మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ మూసీ నది పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెడితే 10 చినుకుల వాన పడ్డ ఆ డంపింగ్ యార్డులకెళ్ళి, ఆ చెత్త చెదారాంలకి వెళ్ళి వచ్చే మురికి నీరు మరి నువ్వు పవిత్రంగా గంగా నదిలాగా చేస్తున్న మూసీ నదిలో కలిస్తే పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చెయ్యి. మరి నీ కిందున్న అధికారుల కన్నా కనీసం ఇంకిత జ్ఞానం లేదా? మరి చెప్తే అధికారులు సార్ ఈ ప్రాజెక్టుకి ఇది ఇబ్బంది జరుగుతుందని చెప్పలేదా మీకు? మీ మంత్రులు చెప్పలేదా? మీ ఎమ్మెల్యేలు చెప్పలేదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మూసీల మంచినీళ్ళు ప్రవహించబెడతా, ఆ మంచినీళ్ళు ఈ మూసీ గబ్బునంతా కడిగేది కూడా పెద్దలు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్ళతోటే కడుగుతా అని చెప్తా ఉన్నావు. అంటే నీ సామెత ఎట్లుందంటే మొగన్ సొమ్ము తినుకుంటా మిండన్ పాట వాడినట్టు, కాళేశ్వరం నీళ్ళతోటి మూసీని ప్రక్షాళన చేసుకుంటా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నోటికొచ్చిన మాటలు. అడ్డం వస్తే తొక్కుతాను, నువ్వు ఎవడు నీకు అడ్డము రాడు, నువ్వు తొక్కనవసరం లేదు, నువ్వు ఒక ముఖ్యమంత్రివి,
నువ్వు ఒక వీధి రౌడీవి కాదు నువ్వు ఆ మాటలు మాట్లాడడానికి. ఈ రాష్ట్రానికి అవునన్నా కాదన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఉందాగుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఉందాగా పరిగణిస్తారు. కానీ నువ్వు ఈ అన్నాడి మాటలు, ఈ వల్గర్ లాంగ్వేజ్ తోటి మాట్లాడితే, ఈ మోటు మాటలు మాట్లాడితే పక్క రాష్ట్రాలు, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు కూడా తలవంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కటే, ఈ ఇబ్రాహీంపట్నం భువనగిరి ప్రజలు, ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న అందరు ప్రజలు అందరినీ ఏకం చేసి ఈ డంపింగ్ యార్డ్ను రాకుండా అడ్డుకోవడానికి ప్రజల పక్షాన మేము పోరాడతామని నేను ఘంటాపదంగా చెప్తూ, ముఖ్యమంత్రి నువ్వెప్పుడు కూడా మాటలు మాట్లాడే విధానం వేరు, శాస్త్రాల కాడికి వచ్చే వరకల్లా వేరు. మూసి ప్రక్షాళన అంటావు, మూసి పక్కనే ప్రక్షాళన చేసిన దాని పక్కనే 494 ఎకరాలల్లా డంపింగ్ యార్డ్ పెడితే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు, ఎంత కాలుష్యాన్ని వెదజల్లే పరిస్థితులు వస్తాయో ఒకసారి ఆలోచించుకోవాలి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఆ 494 ఎకరాలతో పాటు ఇంకా దాదాపు ఇంకా ఒక 500-600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ 1000 ఎకరాలలో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురా, విద్యాలయాలు తీసుకురా, యూనివర్సిటీలు తీసుకురా, ఇంకా ఏ అయినా ప్రజారంజకం ప్రజలకు ఉపయోగపడే సంస్థలు ఏది తెచ్చినా నీకు వెల్కమ్ చెప్తాం. కానీ ఇలాంటి ప్రజల బతుకులతోటి చెలగాటమాడే ఏ కార్పొరేట్ల కోసమో ఇక్కడ నువ్వు ఈ విలువైన భూమి ఇవాళ దాదాపు ఆ భూమి ఆ 494 ఎకరాలు 1 ఎకరం 6 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కు కేవలం 3 కిలోమీటర్ల పరిధి. కనీసం మీ ప్రభుత్వం, మీ మంత్రులు ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా ఇవాళ త్రిపులార్ అంటున్నావు. త్రిపులార్ లోపట ఇలాంటి కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఈ డంపింగ్ యార్డ్ను పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అన్ని మాటలకు చేష్టలకు పొంతనలేని మాటలు మాట్లాడితే పద్ధతి కాదు. నీ ప్రజాప్రతినిధులను, మీ అధికారులను ఎవరినైనా అక్కడ పనిచేయడానికి వస్తే ప్రజల పక్షాన మేమందరం నిలబడి ప్రజలు సంఘటితంగా దాన్ని అడ్డుకోవడానికి ముందుంటారు. ఈ హైదరాబాద్కు దగ్గరలోనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు, అది పెట్టకూడదని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇవాళ అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్మాసిటీ కోసం దాదాపు 20,000 ఎకరాల భూమి వరకు సేకరించి ఫార్మాసిటీ కడతామంటే మీరు ఎన్నికల ముందు చెప్పారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు కోదండరెడ్డి గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అప్పటి మీ స్టార్ క్యాంపెయినర్ తీన్మార్ మల్లన్న గారు వచ్చి ఎన్నికల ప్రచారాలలో చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు తిరిగి భూములు ఇస్తామని చెప్పిన మీరు ఇవాళ మాట తప్పి ఫ్యూచర్ సిటీ అని చెప్తారు. ఈ ఫ్యూచర్ సిటీ పేరుతోటి వేలాది ఎకరాలు ప్రజలకు మేలు జరిగే ఫ్యూచర్ సిటీ కాదు, అక్కడ కూడా సాఫ్ట్వేర్ రంగాన్నో ఇంకేదైనా ప్రజలకు వాళ్ళకు పని కల్పించే పరిశ్రమలో ఏయో తెస్తే మేము వ్యతిరేకం చెయ్యం. మేము కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫ్యూచర్ సిటీ, ఆ ఫ్యూచర్ సిటీ ఆల్రెడీ 1978లో హైదరాబాదు జిల్లా నుండి స్వర్గీయ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధుడు కొండ వెంకట రంగారెడ్డి గారి పేరు మీద ఏర్పడ్డ ఈ రంగారెడ్డి జిల్లాను రూపురేఖలు లేకుండా, ఈ జిల్లాను ఉనికే లేకుండా చేయడానికి నువ్వు కంకణం కట్టుకొని ఈ రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు. సీఎం గారు మీరు అనుకుంటురేమో సాగుతుంటే ఎవడైనా వంత వాడుతూ ఉంటారు. ఇవాళ మీ దాంట్లోనే మీరు నిన్నగాక నల్గొండ మీటింగ్కి పోతే మేమేదో నక్కసు వాళ్ళ బాధను వేదిక మీదనే వెనకకు జరగంగానే పరిస్థితులన్నీ ఒకసారి మననం చేసుకోండి, మీ వేగులో నాటికి తెప్పించుకొని చూడండి. కానీ ఇవాళ రంగారెడ్డి జిల్లాలో
పార్టీ మారో పదవుల కోసమో పైరవిల కోసమో నీ దగ్గర వచ్చి మీ పంచన చేరిన నాయకులు ఎవ్వరు సపరేట్గా కొట్టుకుండొచ్చు, కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో నీ మీద వ్యతిరేకంగా ఉర్రు. రంగారెడ్డి జిల్లా ఉనికి చేయకుండా చేసినావు. రంగారెడ్డి జిల్లాల పరిశ్రమలు పెట్టాల్సిన స్థానంలో ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచుతూ ఉన్నావు. మేము పరిశ్రమలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మేము స్వాగతం చెప్తాం. ఇవాళ రంగారెడ్డి జిల్లా రెవెన్యూ రాష్ట్రానికి 40% అందుతూ ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములమ్మి వేరే రాష్ట్రాలకు, వేరే ఉత్తర తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు అభివృద్ధి కోసం నిధులు వాడుతూ ఉన్నాం. ఆయల తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా భూములు అమ్మి ఆంధ్ర ప్రాంతానికి అభివృద్ధి చేస్తుంటేనే ఇక్కడ ప్రజా ఉద్యమం మొదలైంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నీ నాయకత్వంలో నీ ప్రభుత్వం మీద రంగారెడ్డి జిల్లా నుండి నీ మీద తిరుగుబాటు మొదలవుతుంది అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా భేషజాలకు పోకండి. మీరు ఏది మంచి కార్యక్రమమో దాన్ని చేయడానికి నిపుణులు, మంచి తెలివి కల్ల అధికారులను పిలిపించుకోండి. మంచి పర్యావరణవేత్తలతోటి మీటింగ్ పెట్టండి. అనుభవజ్ఞులైన మీ శాసనసభ్యులను, మంత్రులను, అధికారులను పిలిపించుకోండి. కానీ కొంతమంది వత్తాసు వాళ్ళకే కొడుకులు ఏడ ఉంటారు, అధికారం ఏడొస్తే ఆడ ఆళ్తూ ఉంటారు. వాళ్ళు ఇదే బాగుంటుంది సార్, నువ్వు అది చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తా ఉంటారు. అవిటికి పోకండి. ఏదో టీఆర్ఎస్ వాళ్ళు అవునంటారు, కాదంటారు, మేము అదే చెయ్యాలనే భేషజాలకు పోకుండా మీరు ఈ 20-25 గ్రామాల ప్రజల మీద ఉన్న పడే ఈ పిడుగును పక్కకు తప్పిస్తే మిమ్మల్ని అభినందిస్తారు తప్పితే ఈ డంపింగ్ యార్డ్ పెడితే ప్రజలు తప్పకుండా తిరగబడతారు. ఆ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మా రాష్ట్ర ఆదినాయకత్వం కాడికెళ్ళి కింది వరకు అందరం కూడా ప్రజల పక్షాన నుండి పోరాడి ఈ డంపింగ్ యార్డ్ను అడ్డుకుంటామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని భూములను కూడా అమ్ముతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ కూడా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. కాబట్టి మీరు అవన్నీ కూడా ముందు చూపుతోటి ఇవన్నీ గమనించి సరి అయిన మార్గంలో జరగండి, సరి అయిన మార్గంలో ప్రభుత్వాన్ని నడపండి. మాకు వ్యతిరేకం కాదు, కానీ ఒక్కటే ఏ దానికి అన్ని రోగాలకు అమృతాంజన్ మంది అన్నట్టు ఏ దానికి నువ్వు ఇప్పటి వరకు మీరు ప్రసంగించిన ప్రసంగాలలో అధిక శాతం కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికే నీ సమయం పోయింది. కానీ మరి నిన్న ఆమ్ రోడ్లా ఏదో ఫౌండేషన్ స్టోన్ అన్నావు, అందులో పోయి కేసీఆర్ గారినే తిట్టడం, ఇంకో దానికి పోయి హరీష్ రావు గారిని తిట్టడం, ఇంకో దానికి పోయి కేటీఆర్ గారిని తిట్టడం. నువ్వు తిట్టే ముందు ఒకసారి ఆలోచన చెయ్యి. ఇవాళ నీ మూసికి వస్తే తొక్కుతాను లేచి నీకు నీ మూసి చేస్తుంటే మేము అడ్డం పడవు, కానీ పద్ధతిగా చేయమన్నాం. ఒక చిన్న రూమ్ కట్టాలంటే ఒక ఇంజనీర్ సలహా తీసుకుంటాము, ఒక బేస్మెంట్ కడతాము, పుట్టింగులు కడతాము, గోడలు కడతాం. ఈ 1,50,000 కోట్లతో కట్టే మూసే ప్రక్షాళనను మాటలతోటే కాదు, దాన్ని నిపుణులతో ఆలోచన చేయండి, డిపిఆర్ తయారు చేయండి, అందరు హర్షించే విధంగా పనిచేయండి. కానీ ఈ పట్టింపుకు పోయి రాష్ట్ర ఖజానాను, ప్రజల శ్రేయస్సును భంగం కలిగే విధంగా చేస్తే బాగుండదు అనే విషయాన్ని నీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా నిన్న ఆ ప్రాంత ప్రజలు, భువనగిరి, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల ప్రజలు, సర్పంచులు పార్టీలకు అతీతంగా వచ్చారు. నేను ఆ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము చెప్పే డిమాండ్ సరి అయింది. ఆ ప్రజల జీవితాలను 30 ఏండ్ల సంది నరకయాతను అనుభవిస్తావు. మూసీ ప్రక్షాళన జరుగుతుంది అంటే ప్రతి మీటింగ్లో చెప్తున్నావు. హైదరాబాద్ నుంచి గౌరెల్లి వరకు తొందరలో 50 కిలోమీటర్లు చేస్తాను. మరి గౌరెల్లి పక్కకే డంపింగ్ యార్డు అంటే కొండ నాలుకకు మందు పెడతావు, ఉన్న నాలుక ఊసిపోయినట్టు. మూసీ ప్రక్షాళన అంటావు, మీద డంపింగ్ యార్డు పెడతావు. కాబట్టి అసొంటి దుర్మార్గమైన ఆలోచనలు మీరు
విరమించుకోవాలి. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారిని, భువనగిరి ఎమ్మెల్యే గారిని, ఈ భువనగిరి ఎంపీ గారిని కోరుతా ఉన్నా, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, మీరు కూడా ప్రజలకు ఇష్టమైన పని, ప్రజలకు నచ్చిన పని, ప్రజలకు న్యాయం జరిగే పని చేయాలి. కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే కార్పొరేట్ల మెప్పు కోసం ఈ డంపింగ్ యార్డ్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే ఈ ప్రాంత ప్రజలు ఏ దానికైనా త్యాగం చేసి వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ను ఆపడానికి శాయశక్తుల మేమందరం కూడా కంకణ బద్దులమై మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేస్తాము అనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.